హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ సుమంగల్ సారీస్. నేను మీ సుధాకర్ పటేల్ భాస్కరి. ఈరోజు అయితే మీకు శ్రీ పార్వతీ సమేత సిద్ధేశ్వర స్వామి దేవాలయం భూపాలపల్లి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది మాత్రం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ ముందే శివలింగం, సిద్ధేశ్వర స్వామి శివలింగం ఉంది, ప్లస్ నందీశ్వరుడు ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి, ధ్వజస్తంభం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నాకు మాత్రం ఈ టెంపుల్ బాగా నచ్చింది ఫ్రెండ్స్. పొద్దుట మాత్రం మేము సాయిబాబా టెంపుల్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ఫ్రెండ్స్. కాలభైరవ స్వామి, ఇక్కడ ఓమగుండం, ఇక్కడ భక్తులు కూర్చోవడానికి చైర్స్. ఓకేనా ఫ్రెండ్స్, ధ్వజస్తంభం, నందీశ్వరుడు చూడండి ఫ్రెండ్స్. గుడి మాత్రం చాలా నచ్చింది ఫ్రెండ్స్. మంచి గ్రీనరీ, చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇందులో చాలా శివలింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఒక్కొక్క శివలింగం చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో శ్రీ సోమనాథుడు సోమేశ్వర శివలింగం. ఓకేనా ఫ్రెండ్స్, ఎండ ఎక్కువ ఉంది అందుకే క్లియర్గా అవపడట్లేదు ఫ్రెండ్స్. శ్రీ మల్లికార్జున శివలింగం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, శ్రీ మహాకాళేశ్వరుడు ఫ్రెండ్స్. చూడండి వీడియోలో శివలింగం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ కూడా శివలింగం ఉంది కానీ నేమ్ అనేది కట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చాలా చక్కగా ఉంది శివలింగం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ శ్రీ భీమ శంకరుడు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. నాకైతే చాలా నచ్చింది ఈ టెంపుల్, కానీ ఇక్కడ భక్తులు తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ భూపాలపల్లి లోకల్లో ఉంటే మాత్రం తప్పకుండా టెంపుల్ని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ని శివలింగాలు ఉన్న టెంపుల్ భూపాలపల్లిలో ఇది ఒకటి మాత్రమే ఫ్రెండ్స్. శ్రీ విశ్వనాథుడు ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలాగే ఇక్కడ శివలింగం ఉంది, త్రయంబకేశ్వరుడు శివలింగం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ శ్రీ కేదారేశ్వరుడు ఫ్రెండ్స్. చూడండి, ఇన్ని శివలింగాలు ఉన్న టెంపుల్ ఈ భూపాలపల్లి జిల్లాలో, జయశంకర్ జిల్లాలో భూపాలపల్లిలో ఇది ఒకటే టెంపుల్. శ్రీ విష్ణేశ్వరుడు ఫ్రెండ్స్. నేము పూర్తిగా అవపడట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా శివలింగం. ఇక్కడ స్టాప్, ఇక్కడ చెట్లు చాలా చక్కగా ఉంది. తర్వాత హనుమాన్ టెంపుల్, జయ శ్రీమానికి రామదూతకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే అన్ని రూపాలు, అన్ని విగ్రహాలు, అన్ని దేవతల ఒక సంపూర్ణ సమ్మేళనం, సంపూర్ణ ఒకే కాడ ఉండడం చాలా చక్కగా ఉంది. అంటే అన్ని దేవుళ్ళ విగ్రహాలు సమూహం ఒకటే కాడ ఉందని అర్థం ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉంది. ఇక్కడ చూడండి, గ్రీనరీ, చెట్లు. నాకు మాత్రం లొకేషన్ చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ నవగ్రహాలు, అంటే ఈ ఒక్క టెంపుల్కి వస్తే ఇవన్నీ దర్శనం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఫ్రెండ్స్. ఏమంటారు ఫ్రెండ్స్, చూడండి. ఇగో ఈ నవగ్రహాలు, 9 నవగ్రహాలు. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి, గణపతే నమః, విఘ్నేశ్వర స్వామి. తర్వాత నాగదేవతలు ఫ్రెండ్స్. అంటే ఒక టెంపుల్కి వస్తే ఇన్ని దేవుళ్ళను దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ భూపాలపల్లి పరిసరాల్లో ఉంటే మాత్రం ఈ భూపాలపల్లి, ఇది ఎక్కడ అంటే మాంటిసోరీ స్కూల్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. మాంటిసోరీ స్కూల్, భూపాలపల్లి మాంటిసోరీ స్కూల్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.